విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయటంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పెద్దపల్లి జిల్లా విద్యాధికారి శారద అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కేంద్రంలోని సాయి మణికంఠ మోడర్న్ హై స్కూల్ 23వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. సాంకేతిక నైపుణ్యానికి అనుగుణంగా రానున్న రోజుల్లో విద్యార్థులకు విద్యా బోధనను అందించాలని ఆమె కోరారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మారెడ్డిపల్లిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో మణికంఠ మోడర్న్ హై స్కూల్ ఆధ్వర్యంలో జోష్ 23 పేరిట వార్షికోత్సవ వేడుకలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి జిల్లా విద్యాధికారి జి శారద హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. వార్షికోత్సవ కార్యక్రమానికి వచ్చిన డిఈఓను పాఠశాల ప్రిన్సిపల్ రమాదేవి, కరెస్పాండెంట్ సురేష్ కుమార్ శాలువాలతో సత్కరించారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి శారద మాట్లాడుతూ 23 సంవత్సరాలుగా విద్యా బోధన అందిస్తూ తల్లిదండ్రుల మన్ననలను అందుకుంటున్న మణికంఠ మోడర్న్ హై స్కూల్ యాజమాన్యాన్ని, సిబ్బందిని అభినందించారు. విద్యార్థులను ఉన్నత శిఖరాలకు ఎదిగించేందుకు ఉపాధ్యాయులే కీలకమన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ప్రభాకర్, పాఠశాల కరెస్పాండెంట్ జైన సురేష్, ప్రిన్సిపల్ జైన రమాదేవితో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. విద్యను ఇస్తున్నారు కాబట్టి రాబోయే కాలానికి కూడా ఇంకా అన్నిట్లో పార్టిసిపేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. లైక్ సైన్స్ ఫేర్ కానీ, ఇంకా స్పోర్ట్స్లో కానీ, ఇంకా డిస్ట్రిక్ట్ వైజ్ కాకుండా నేషనల్ వైడ్ కూడా పిల్లల్ని తయారు చేయాలని ఉపాధ్యాయ వీళ్ళకి చెప్పడం జరుగుతుందండి. అట్లాగే ఇప్పుడు 10th క్లాస్ అవుతుంది. ఈ స్కూల్ ఖచ్చితంగా 100% అని నేను విన్నాను. ముందు ఇప్పుడు జరిగే ఎగ్జామ్స్ కూడా 100% రావాలని కోరుకుంటున్నానండి. ఇంకా నాణ్యమైన విద్యని మా పిల్లలకు అందించాలని, అలాగే అన్ని రంగాల్లో పిల్లల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దాలని పేరెంట్స్, వీళ్ళ ఉపాధ్యాయులకు తెలియజేస్తుంది. జోక్ ఇంతమంది విద్యార్థులతో ఇంత సక్సెస్గా 23 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు. ఇంకా డెవలప్ చేసి అన్ని స్కిల్స్లలో ఏఏ వస్తుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అందులో కూడా పిల్లల్ని కంప్యూటర్ బేస్ విద్య అందించాలి, ఏఐ విద్య అందించాలి. అన్ని రంగాల్లో వాళ్ళని కూడా ఇంకా బెస్ట్గా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను.